గుర్తుపెట్టుకోండి. అన్నమ్మ జోక్యముల నుండి మనం ఏం నేర్చుకోవాలి? జీవితం, విశ్వాసం, మరణం. ఏంటమ్మా? జీవితం, విశ్వాసం, మరణం. అన్నమ్మ అనగా అర్థం ఏంటంటే దేవుని అనుగ్రహం. జోక్యము అనగా దేవుని చేత ఎస్టాబ్లిష్డ్ బై గాడ్, స్థాపించబడినటువంటి వారు అని అర్థం. జోక్యము గారి గోత్రం యోధా గోత్రం, అన్నమ్మ గారి గోత్రం లేవి గోత్రం. యూదులు అనగా రాచరికానికి చెందినవారు, లేవీలు అనగా యాజకత్వానికి చెందినవారు. రాబోయే రోజులలో అనగా మరియ గర్భము నుండి యూదులకు రాజుగా పుట్టాడి ప్రజలకు యాజకుడిగా పుట్టాలి. యూదులకు రాజుగా పుట్టడం కోసం, ప్రజలకు యాజకుడిగా పుట్టడం కోసం దేవుడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్యని ఎన్నుకున్నారు. అందుకే జోక్యము గారిది యోధా గోత్రం, అన్నమ్మ గారిది. దేవుడు ప్రణాళికలు మనకు అర్థం జరిగిన తర్వాత ఓకే ఇది దేవుని చిత్తమా అని మనకు